హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రిషితా రాజ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈజీ చికెన్ గ్రేవీ కర్రీ. ఇది వెరీ బిగినర్స్ కానీ బ్యాచులర్స్ కానీ ఈజీగా కుక్ చేసుకోగలిగే రెసిపీ. అండ్ దీనికి మనకి చాలా తక్కువ టైం పడుతుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా మీరు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మనము రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. దానిలో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి పీసెస్‌కి మంచిగా టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఉప్పు, కారాలన్నీ బాగా పడతాయి. దాని తర్వాత ఒక బాండీ తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1 ఇలాచీ, అలాగే ఒక లవంగా, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకున్నాము. ఇవి వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి చికెన్ కర్రీకి చాలా ఫ్లేవర్ వస్తుంది. దాని తర్వాత నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. తీసుకొని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఒక 4 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాననమాట. ఇఫ్ మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక ఆనియన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కొంచెం కర్రీ తీపి వచ్చేస్తుందనమాట. ఈ ఆనియన్స్ అయితే సరిపోతాయి. అండ్ ఇక్కడ మనం కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకు అందరికీ తెలుసు ఆనియన్స్ తొందరగా కుక్ అయిపోతాయి. పైగా మనకి ఆనియన్‌లో స్వీట్‌నెస్ రాకుండా ఉంటుంది. ఇలా కల్లుప్పు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చాలా తొందరగా కుక్ అయిపోతుందనమాట. చూస్తున్నారా? మనకి ఆనియన్స్ కొంచెం కుక్ అయ్యాయి. బట్ ఇంకాస్త కుక్ అవ్వాలి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాము. అండ్ దీంట్లో అల్లం వెల్లుల్లి, ధనియా, జీలకర్ర కొద్దిగా వేసి కొంచెం బిర్యానీ స్పైసెస్ కూడా వేసి గ్రైండ్ చేశాను. ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. అది పోకుండా మనము డైరెక్ట్గా యాడ్ చేస్తే అంత బాగోదు. చూస్తున్నారు కదా! ఇక్కడే నేను చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. అండ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకునే చికెన్ అయితే యాడ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా! మంచిగా మనకి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ టైం ఉంటే ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఆ చికెన్ పీసెస్‌కి మంచిగా ఉప్పు, కారాలు పడతాయి. చప్పగా ఉండడం అలా ఉండదనమాట. చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటది. అండ్ మనం ఆ చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్‌లో ఇంకా ఆనియన్స్‌లో మంచిగా ఆ చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5-7 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకి చికెన్‌లోంచి వాటర్ వస్తాయి. చూస్తున్నారు కదా! ఇలా వాటర్ వచ్చాయి కదా! ఇప్పుడు మనం కొంచెం కారం యాడ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను ముందు కారం, ఉప్పు అవన్నీ యాడ్ చేశాను కదా! బట్ సరిపోదనిపించింది. సో అందుకని మళ్ళీ నేను కారం యాడ్ చేసుకున్నాను. ఇఫ్ మీకు సరిపోతుంది అనుకున్నప్పుడు మీరు యాడ్ చేసుకోని అవసరం లేదు. సాల్ట్ అయితే నేను ఆల్రెడీ ఫస్ట్ యాడ్ చేసేసాను కాబట్టి ఇప్పుడేం యాడ్ చేయట్లేదు. మేబీ అది సరిపోవచ్చు. లేదంటే నేను తర్వాత స్టెప్‌లో అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ ధనియా, జీలకర్ర పౌడర్ కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వేయడం వల్ల చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట చికెన్ కర్రీ. ఇంతే ఇంతకన్నా ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అయితే దీంట్లో మనం ఏమీ యాడ్ చేయం. బట్ ట్రస్ట్ మీ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇలా ధనియా, జీలకర్ర పౌడర్ వేసిన తర్వాత కూడా మనకి పీసెస్‌కి అంతటికి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. బికాజ్ చికెన్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది. అండ్ చికెన్‌లోంచి ఇంకా మనకి వాటర్ కూడా వస్తాయి కదా! సో అందుకని. చూస్తున్నారు కదా! మనకి చికెన్‌లోంచి వాటర్ ఎంత మంచిగా వచ్చేసాయో. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మీకు కావాలంటే ఈ కన్సిస్టెన్సీలో కూడా తీసేసుకోవచ్చు. లేదు అంటే ఇంకాస్త కుక్ చేసుకున్నామంటే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేస్తది. చూస్తున్నారు కదా! యమ్మీ యమ్మీ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా డెలీషియస్‌గా ఉంటదండి. ప్లీజ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.